ఆలోచించారు. అలానే అందరి గురించి ఆలోచిస్తే బాగుంటుందన్న. ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని, ఇంటి రెంట్ కట్టుకోలేకపోతున్నాను, పిల్లలకి పోషించుకోలేకపోతున్నాను. ఈ ఆటో వచ్చేసి రెంట్ ఆటో అన్న. డైలీ 300 కట్టాలి రెంట్. మళ్ళీ గ్యాస్కి దానికి 500-600 దీనికే అవుతుంది. నేను గ్యాస్ ఆటో కిరాయి గ్యాస్కే సరిపోతుంది. నా ఇంట్లో పిల్లలకి ఎట్లా చూసుకోవాలి? కనీసం గవర్నమెంట్ ఆలోచించి లైసెన్స్ ఉన్న హోల్డర్స్కి, ఓనర్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఎన్నో బండ్లు ఉన్నాయి. అలా కాకుండా ప్రతి ఒక్క డ్రైవర్ దగ్గర లైసెన్స్ ఉంటే, లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఆంధ్రాలో అక్కడక్కడ చేశారు కన్నా నెలకి 10,000-15,000 వేలో సాయం చేస్తే మాకు బి బాగుంటుంది కదా. ఈ లీడర్లు వచ్చేసి స్ట్రైక్ అంటారు, అదంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే గరీబోన్కి నిండునా మించేది అని అనుకున్నాను. ఆటోలను తిరగనీయ అంటుండే కదా, తిరగనీయము ఆటోలు ఎలక్ట్రికల్కి మారాలి, డ్రైవర్ అంతా ఈ ఆటోల వల్ల అని చెప్పేసి చెప్తుండు. అయినా ఇప్పుడు ఆటోలు ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ కొంటే మేము ఎలక్ట్రికల్కి ఆటో రెంట్ కట్టి నడిపించుకోవాల్సింది. మాలాంటి డ్రైవర్స్కి, గరీబోళ్ళకి లైసెన్స్ చూసి ఎంతో కొంత ప్రభుత్వం సాయం చేసింది అనుకోండి, మేము బతకగలుగుతాం కదన్న. ఇవాళ మాకు లేడీస్తోనే బిజినెస్, లేడీస్కి బస్సు ఫ్రీ అయిన తర్వాత మా ఆటోల దిక్కు మరలి చూసుకోవడానికి దిక్కులేరు. ఆటో రెంట్ వెళ్తుంది, లేకుంటే గ్యాస్ వెళ్తుంది. పిల్లలను ఎలా పోషించుకోవాలన్నా? ఆడెవడో లీడర్ అంటారు, ఈడెవడో ఎవరు స్ట్రైక్ చేయట్లేదు, ఎవరు చేయట్లేదు. వాళ్ళు బాగానే ఉంటారన్న, మేము మధ్యలో పరిశాన్ అవుతున్నాం. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఇలా ఇప్పుడు వీళ్ళ గురించి ఎలా అయితే గవర్నమెంట్ ఆలోచించిందో మాలాంటి గరీబోళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటుందన్న. లైసెన్స్ హోల్డర్ ఎవరైతే ఉంటారో తనకి నెలకి ఇంతో కొంత ఇస్తే మాకొక మేలు అవుతుంది. లేకుంటే ఏదో ఒక బస్సెస్ రెంట్ లేకుండా బస్సెస్ నడుస్తున్నాయి, ఆడికాడికి ఏదో ఒకటి ప్రాసెస్గా పెడితే గవర్నమెంట్కి మాకి ప్రాబ్లం ఉండదన్న. అందరికీ ఈక్వల్గా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఈ బండి అమ్మి ఇంకో ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోలేదు? నా సొంత బండి కాదన్న, రెంట్ నడిపియాలి. కిరాయి వెళ్ళిన రోజు వెళ్ళింది, లేకుంటే లేదు. నేను పాట డ్రైవర్. రెంట్ ఎంత ఉంటుంది? 300 రెంట్ ఉందన్న ఆటోది. మళ్ళీ గ్యాస్ రేట్ అంతే ఉంది, 60 రూపాయలు అయింది లీటర్కి. అంతే రేటు. 200-300 గ్యాస్, 200-300 కిరాయి అంటేనే సరిపోతుందన్న. నా పిల్లలకి నేను ఎలా పోషించుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ ఇంటి రెంట్ కట్టాలన్నా కష్టమే ఉంది, అన్నిటికీ కష్టమే ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో అక్కడక్కడ చేశారు కదన్న, నెలకి మాకు 10,000-15,000 సాయం చేస్తే మా లైసెన్స్ హోల్డర్ లైసెన్స్ చూసి, నీ దగ్గర లైసెన్స్ ఉంది కదా, లైసెన్స్ ఉన్న డ్రైవర్లకి మీరు వేస్తే వీళ్ళకి ఎలా అయితే చూశారు కదా మాకు బి ఎలా చూస్తే చాలా బాగుంటుందన్న. ఆ స్ట్రైకులు చేసి మా పొట్టలే కట్టుకోవాలి. కానీ మాకు వచ్చింది ఏందన్న, మీ గవర్నమెంట్కి ఒక డబ్బా స్ట్రైక్ అయిందంటే ఆటో స్ట్రైకువా, అది స్ట్రైకువా, బస్ స్ట్రైకువా అని మీకు ఒక డబ్బా. కానీ మాకేం లేదన్న, మేము గరీబ్ వాళ్ళం. మా గురించి ఆలోచించి వీళ్ళకి ఆలోచించినట్లు మాకొక రూట్ చేపిస్తే చాలా బాగుంటుందన్న. జై శ్రీరామ్.